మన జీవితంలో ఇంత సౌకర్యం ఎప్పుడైనా ఉందా? ఎలా అంటే ఒక క్లిక్, సింపుల్ ట్యాప్, కొన్ని సెకండ్స్ అంతే. మనకు కావాల్సింది మన ముందుంటుంది. కానీ ప్రతి కన్వీనియన్స్‌కి కనిపించని ఒక కాస్ట్ కూడా ఉంటే హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ 360 టాక్స్. ఈరోజు మనం టెక్నాలజీ గురించి మాట్లాడటం లేదు. యాప్స్ గురించి అంతకన్నా కాదు. మన జీవితాన్ని చాలా ఈజీ చేసిన కన్వీనియన్స్ గురించి. అది మనకిచ్చిన బెనిఫిట్స్ గురించి మాత్రమే కాదు. మనకు తెలియకుండా తీసుకున్న చిన్న చిన్న కాస్ట్ గురించి కూడా ఒకసారి మనం కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూస్తే ఏదైనా కొనాలి అంటే బయటికి వెళ్ళాలి, అమౌంట్ తీసుకుని వెళ్ళాలి, క్యూలో నిలబడాలి. కొన్నిసార్లు షాప్ కూడా మూసి ఉండేది. కానీ ఈరోజు ఫోన్ తీసి ఆర్డర్ చేస్తే ఏదైనా సరే కొన్ని నిమిషాల్లో మన ఇంటి ముందు ఉంది. నిజం చెప్పాలంటే ఇది చాలా గొప్ప మార్పు. మనకి టైం సేవ్ అయింది, అలాగే శ్రమ కూడా తగ్గింది. దీనికి తోడు బోల్డ్ ఆప్షన్స్ కూడా పెరిగాయి. కన్వీనియన్స్ వల్ల వచ్చిన ఈ మార్పుని మనం అప్రిషియేట్ చేయాల్సిందే. కానీ ఒక విషయం మాత్రం చాలాసార్లు మనం ఆలోచించం. ఈజీ అయిన ప్రతి పని మనల్ని కూడా ఉదాహరణకి ఫుడ్ డెలివరీ. ఇది చాలా అద్భుతమైన ఐడియా. బిజీ డేస్‌లో మనకు చాలా హెల్ప్ అవుతుంది. కానీ ఒక చిన్న అబ్జర్వేషన్. మనం సేవ్ చేసిన ఈ టైము ఎక్కడికి పోతుంది? ఫ్యామిలీతో మాట్లాడుతున్నామా? లేక ఇంకో రీల్ చూస్తున్నామా? యూపీఐ. మన దేశంలో జరిగిన బెస్ట్ ఇన్నోవేషన్స్‌లో ఇదొకటి. పాకెట్‌లో క్యాష్ లేకపోయినా ఏ ఇబ్బంది లేదు. కానీ క్యాష్ ఇచ్చేటప్పుడు మనకు ఖర్చు చేస్తున్న ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు ఒక చిన్న ట్యాప్, పేమెంట్ కంప్లీట్. కొన్నిసార్లు స్పెండింగ్ కూడా అంతే ఈజీ అయిపోయిందేమో అని. ఇప్పటివరకు మనం మాట్లాడింది ఫుడ్ డెలివరీ, ఆన్‌లైన్ పేమెంట్స్. ఇప్పుడు ఇంకో పెద్ద కన్వీనియన్స్ ఏంటనంటారా? అదేనండి ఏఐ. దీంతో ఒక ఈమెయిల్, ప్రెజెంటేషన్, సమ్మరీ కొన్ని సెకండ్స్‌లో రెడీ. అది అద్భుతమే. కానీ మనం సేవ్ చేసిన ఈ టైం మన స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగిస్తున్నామా? లేక మరొక షార్ట్‌కట్ కోసం వెతుకుతున్నామా? అనేది చూడాలి. మనం ఇప్పటివరకు ఫుడ్, ఆన్‌లైన్ పేమెంట్స్, ఏఐ ఇలా చాలా వాటి గురించి మాట్లాడుకున్నాం. వీటిలో ఒకటి కూడా తప్పు కాదు. నిజానికి ఇవి మన జీవితాన్ని చాలా బెటర్ చేసాయి. కానీ ఒక చిన్న మార్పు మాత్రం నెమ్మదిగా జరుగుతుంది. మనం సమస్యల్ని సాల్వ్ చేసే ముందు షార్ట్‌కట్స్ కోసం వెతకడం మొదలుపెట్టాము. ఒకప్పుడు ఏదైనా అడ్రస్ గుర్తుపెట్టుకునేవాళ్ళం. అలాగే ఫోన్ నెంబర్స్ కూడా గుర్తుండేవి. షాపింగ్ లిస్ట్ కూడా మనసులోనే ఉండేది. కానీ ఇప్పుడు ఫోన్ లేకపోతే మనం ఏదో కోల్పోయినట్లుగా అనిపిస్తుంది. టెక్నాలజీ మన మెమరీని రీప్లేస్ చేయలేదు. కానీ దాన్ని ఉపయోగించే అవకాశాన్ని మాత్రం తగ్గించింది. మనం ఒక విషయం గమనించామా? అదేనండి మన టాపిక్ కన్వీనియన్స్. ఇది మనకు టైం సేవ్ చేస్తుంది. కానీ ఆ సేవ్ అయిన టైంని మనం జీవితాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగిస్తున్నామా? లేక మరింత టైం టీవీకో, ఫోన్‌కో అంకితం చేస్తున్నామా? కన్వీనియన్స్ అనేది టైం ఇచ్చింది. కానీ ఆ టైంకి పర్పస్ ఇవ్వాల్సింది మాత్రం మనమే. ఈ రోజుల్లో పిల్లల్ని కూడా ఒకసారి గమనించండి. ఏదైనా క్వెషన్ వస్తే ఎమ్మటే గూగుల్, అలెక్సా, సిరి. అదే హోంవర్క్ ఉంటే ఏఐ. బోర్ అనిపిస్తే యూట్యూబ్. మన జనరేషన్‌కి కన్వీనియన్స్ అనేది ఒక చాయిస్. బట్ ఇప్పటి జనరేషన్‌కి అది ఒక నార్మల్ లైఫ్. అందుకే టెక్నాలజీ నేర్పడం మాత్రమే కాదు, టెక్నాలజీని బ్యాలెన్స్‌గా ఉపయోగించడం కూడా కన్వీనియన్స్‌ని అవాయిడ్ చేయాలా? అసలు కాదు. ఆన్‌లైన్ పేమెంట్స్‌ని వాడాలి. అలాగే గూగుల్ మ్యాప్స్‌ని కూడా ఉపయోగించాలి. ఫుడ్ డెలివరీ కూడా అవసరమైనప్పుడు తప్పకుండా వాడాలి. ఏఐ కూడా నేర్చుకోవాలి. కానీ ఏది ఉపయోగిస్తున్నాం అనేది కాదు, ఎలా ఉపయోగిస్తున్నాం అనేది అక్కడ తేడా ఉంటుంది. ఒకప్పుడు టెక్నాలజీ అనేది మనకు ఒక టూల్. ఇప్పుడు అది మన జీవితంలో ఒక భాగం. రేపు ఇంకా ఎక్కువ వాడొచ్చు. అందుకే టెక్నాలజీతో పాటు మన అవేర్‌నెస్ కూడా పెంచుకోవాలి. ఎందుకంటే కన్వీనియన్స్ మన జీవితాన్ని ఈజీ చేస్తుంది. కానీ అవేర్‌నెస్ మన జీవితాన్ని చాలా విలువైనదిగా మారుస్తుంది. ఒక చిన్న విషయం గమనించారా? ఒకప్పుడు మన జీవితంలో చాలా విషయాలకు వెయిట్ చేయాల్సి వచ్చేది. ఎలా అంటారా? అదేనండి బస్ కోసం, లెటర్స్, ముఖ్యంగా ఎగ్జామ్స్ రిజల్ట్స్, అలాగే కొత్త సినిమా టీవీలో రావడానికి రోజులు, కొన్నిసార్లు నెలలు కూడా పట్టేది. ఇప్పుడు 10 సెకండ్స్ లోడింగ్ అని వచ్చిన స్క్రీన్ మీద మనకు అసహనం వస్తుంది. అంటే కన్వీనియన్స్ మనకు స్పీడ్ ఇచ్చింది. కానీ ముఖ్యమైన
పేషెన్స్‌ని కూడా కొంచెం తగ్గించిందా? ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్న విషయం టెక్నాలజీని వదిలేయమని కాదు. ఫుడ్ డెలివరీని స్టాప్ చేయమని కాదు. ఆన్‌లైన్ పేమెంట్స్‌ని వాడొద్దని కాదు. ఏఐకి దూరంగా ఉండమని అంతకన్నా కాదు. వీటన్నిటిని ఉపయోగించాలి. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. ఎలా అంటే కన్వీనియన్స్ మనకు సహాయం చేయాలి. అలా అని చెప్పి మనల్ని కంట్రోల్ చేయకూడదు. ఈ రోజు నుంచి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేయండి. ప్రతి కన్వీనియన్స్‌ని వదిలేయాల్సిన అవసరం లేదు. కానీ రోజులో ఒక్కసారైనా మీరు చేయగలిగే పని మీరే స్వయంగా చేయండి. ఎలా అంటే అది చిన్న డిస్టెన్స్ అయితే నడవండి. చిన్న క్యాలిక్యులేషన్ అయితే మనసులోనే చేయండి. దగ్గరలో ఉన్న షాప్‌కి ఒకసారి వెళ్లి కొనండి. టెక్నాలజీని ఉపయోగించండి. కానీ మీ ఎబిలిటీస్‌ని వదలకండి. ముఖ్యంగా మరవకండి. చివరిగా ఒకసారి ఆలోచించండి. మన జీవితాన్ని సులభం చేసిన ప్రతి ఇన్వెన్షన్ మనకి ఒక చాయిస్‌ని కూడా ఇచ్చింది. ఆ కన్వీనియన్స్‌ని మనం కంట్రోల్ చేస్తామా? లేక అది మన డెసిషన్స్‌ని కంట్రోల్ చేస్తుందా? అనేది ప్రతి ఒక్కరికి వేరుగా ఉండొచ్చు. కానీ ఆ ప్రశ్నని మనల్ని మనం అడగటం మాత్రం చాలా ముఖ్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్త ఆలోచనలతో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ శ్రీ 360 టాక్స్.